హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఎండు చేపల కర్రీ సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో కర్రీ అయితే స్టార్ట్ చేద్దాము. కమాన్. ముందుగా స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేయండి. సో ఆయిల్ హీట్ అవ్వగానే పోపు దినుసులు వేసేయాలి, అలాగే జీలకర్ర కూడా వేసేసేయండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీ అయితే ఒక 3 తీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఆనియన్స్ కూడా వేయాలి. అవి లైట్ బ్రౌన్ కలర్ కూడా రానవసరం లేదండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసి అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసేయండి. సో ఇది కూడా పచ్చి వాసన పోయే వరకు అయితే ఫ్రై అవ్వాలండి. సో చూడండి, ఐ ఫ్లేమ్లో అయితే పెట్టొద్దు, మాడిపోతుంది, టేస్ట్ ఉండదు. ఇప్పుడైతే 4 టమాటాలు అయితే కట్ చేసి పెట్టేసుకోండి. కట్ చేసుకున్న టమాటోస్ని కూడా వేసేసేయండి. చూడండి వేస్తున్నాను. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేయాలి, అలాగే కొంచెంగా పసుపు అయితే వేసి దీనిని 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. సో ఈ లోపల మనం ఏం చేయాలి, టమాటాలు మాడిపోకుండా గరిటతో తిప్పుకుంటూ ఉండాలండి. సో నేనైతే అదే చేస్తాను. కొంచెం చూసారంటే ఒక 50% అయితే కుక్ అయి ఉంటుంది. సో అప్పుడే ఏం వేయకండి, ఇంకా ఫ్రై చేయండి. అలా ఫ్రై చేస్తే కర్రీ చాలా బాగుంటుంది. ఇప్పుడే కానీ మీరు కారం అవన్నీ వేసేసారంటే టేస్ట్ అయితే అస్సలు బాగోదు. సో ఇప్పుడు కొంచెం కొంచెం కాదండి, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే నేను 2 టేబుల్ స్పూన్ అండి కారం వేస్తున్నాను. చూడండి, యూజువల్లీ మేము ఎండు చేపల కర్రీ అయితే కొంచెం స్పైసీగానే తింటాం, ఎందుకంటే స్పైసీనెస్ లేకుంటే ఈ కర్రీ అయితే అసలు బాగోదు. దీంట్లో కొంచెం టమాటోస్ అయితే యాడ్ చేద్దాం. దానికంటే ముందు నేను చింతపండు రసం అండి, చూడండి నేను అంత బౌల్ అయితే జ్యూస్ చేసుకున్నాను, అదైతే వేస్తున్నాను. ఇదైతే మీరు అంత తక్కువ క్వాంటిటీ కాకుండా అంత ఎక్కువ క్వాంటిటీ కాకుండా కరెక్ట్గా అయితే వేసుకోండి, ఎందుకంటే పులుపు తక్కువైనా బాగుండదు, అలాగే ఎక్కువైనా బాగుండదు. ఇప్పుడైతే మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు చేపలు అయితే అందులో వేసేయాలి. చూడండి, వేడి వాటర్లో అయితే క్లీన్ చేసుకోండి, అప్పుడే అది క్లీన్గా వస్తాయి చేపలు. సో ఇప్పుడైతే మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన వంకాయలు కూడా అందులో వేసేయాలి. చూడండి, ఈ కాంబినేషన్ అయితే అద్దిరిపోద్దండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎందుకంటే కొంతమంది ఒట్టి చేపల వరకే చేసుకుంటారు. ఒక్కసారి ఇలా కూడా ట్రై చేయండి. చూడండి, ఆల్మోస్ట్ కుక్ అవుతూ ఉంది, ఇంకా అవ్వలేదు. సో ఇప్పుడండి ఒక 2 ఆనియన్ తీసుకొని 2 పీసెస్గా కట్ చేసి వేయండి. సో ఇలా వేస్తే టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. డెఫినెట్గా మీరైతే ట్రై చేయండి. వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇంకా అయిపోలేదండి, ఉంది. ఇప్పుడైతే కొంచెంగా ధనియాల పౌడర్ అండి లైట్గా వేయండి, కొంచెంగా వేయండి. సో తర్వాత మీ దగ్గర కొత్తిమీర ఉంటుంది కదా, దాన్ని గార్నిష్గా చల్లేసుకోండి. సో ఇదైతే లో ఫ్లేమ్లో అండి ఒక 5 మినిట్స్ అలానే ఉంచేయండి. ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, చూసేకి ఎంత బాగుందో, తినేకి కూడా అంతే బాగుంటుంది. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ డు ద సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.